అదే కాకుండా మన పార్లమెంట్లో నవోదయ వస్తే నవోదయ స్కూల్ కూడా బాలనగర్ పెద్దాయిపల్లి కాడ కావాలని చెప్పి అక్కడ కూడా శాంక్షన్ చేయించి మొన్ననే క్యాబినెట్లో 20 ఎకరాలు కూడా ఆ స్కూల్కి మీరు క్యాబినెట్లో అప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతుందని చెప్పి కూడా మీకు తెలుసు. అంటే జడ్చర్ల నియోజకవర్గము ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాం. మళ్ళీ నవాపేట్ మండల్కి పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా నవాపేట్ మండల్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా బట్టి గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక మాజీ ఉండే, ఆయన మంత్రి ఉండే, ఆయన 6 సబ్స్టేషన్లు తెచ్చిండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చిన సబ్స్టేషన్లు 22 సబ్స్టేషన్లు జడ్చర్ల నియోజకవర్గం. ఈరోజు రాచాలపల్లి కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్. మేమంతా ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ విజన్తో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 670 ట్రాన్స్ఫార్మర్లు కూడా జడ్చర్ల నియోజకవర్గం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా జడ్చర్లకి బైపాస్ కావాలని చెప్పి కూడా డిపిఆర్ జితేందర్ రెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సెంట్రల్ నుంచి మనకి బైపాస్ కూడా వస్తుంది, ఆల్రెడీ టెండర్స్కి వెళ్ళిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, వచ్చేది మేమే అంటారు. దేనికా మీరు వచ్చేది? ఫోన్ ట్యాపింగ్ చేసేదానికా? మా ఫోన్లు వినేదానికా? మహిళలు ఇక్కడ ఉన్నారు, ఒకటే అడుగుతానమ్మా. మా అమ్మకి 70 ఏళ్ళు, మా అమ్మ ఫోన్లు రికార్డ్ చేస్తారు. నా భార్యకి అసలు రాజకీయంగా సంబంధమే లేదు, ఆమె ఫోన్ కూడా రికార్డ్ చేస్తారు. చెప్పండి అమ్మా, మీ కొడుకుతో మాట్లాడేటప్పుడు వేరేవాడు వింటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ భర్తతో మీరు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? నా భార్య అడిగింది నన్ను, నువ్వు రాజకీయాలు పోయిన దానికైనా నా ఫోన్ రికార్డ్ అయినాయా అని అడిగింది. ఏమి సమాధానం చెప్పాలి చెప్పండి మహిళలని చెప్పి నేను అడుగుతున్నాను. అదే మన ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నది, కబ్జాలు లేవు. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం మీరు చూస్తే అభివృద్ధిలో 1వ స్థానానికి తీసుకొచ్చేదానికి సంకల్పంతో ఉన్నాను. వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. నా సంకల్పం, నా విజన్ జడ్చర్లకి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నా దోస్తులతో మాట్లాడుతున్నాను. జడ్చర్ల డేటా సెంటర్లు తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. జడ్చర్లకి ఒక విజన్తో మెట్రో కూడా తీసుకొస్తాను 10 ఏళ్ళని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు శుభాకాంక్ష పలికేందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనరబుల్ ఎంపీ గారు. సభాధ్యక్షులు అనిరుద్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, ఈ సభకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే అనిరుద్ రెడ్డి గారు జడ్చర్లకి మిడ్జిల్కి వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనుల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. నేను ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. వర్షం వచ్చేటట్టుంది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో ఇవాళ వారిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడో 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా మిడ్జిల్లో గెలిపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మిడ్జిల్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా మిడ్జిల్ ప్రాంతానికి వచ్చి అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు, కృతజ్ఞతకి మారుపేరు. మీరొక్క మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడో, రేపు భవిష్యత్తులో భారతదేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రామరాజ్యంలో రాముడే రకంగా పనిచేస్తున్నాడో ఆ దారిలో నడుస్తున్నారు. పైన మన మోడీ గారు కానీ బీజేపీ కానీ రావణుడు రాజ్యంలో నడుస్తున్నాడు. పోరాటం రేపు రాముడికే జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో రాముడే విజయం సాధిస్తాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో
ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారో భారతదేశం ప్రజలు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఈసారి అప్పుడు వచ్చిన 65 సీట్లు కాకుండా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సంక్షేమంలో నడిపిస్తున్నారనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారి సందేశం. సభాధ్యక్షులు, నా సోదరుడు, మీ అందరి ప్రియతమ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తన రాజకీయ జీవితం ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడి యువకులకు రోల్ మోడల్ అయి మీరిచ్చిన ఓటు, మీరేసిన ఓటు, మీరు నాటిన బీజం ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరు కూడా నేను ఎక్కడికంచి రాజకీయం స్టార్ట్ చేశానో అక్కడ కృతజ్ఞతతో సభ పెట్టుకుందామని ఎవరికి ఆలోచన రాదు. మన ప్రియతమ నాయకుడు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో ముందు నడుస్తున్న వ్యక్తి కాబట్టి మనందరి మధ్యలో ఈ సభను ఏర్పాటు చేసుకొని ఈ సభకు మీ అందరితో పాటు వరుణ దేవుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గారు, నా సహచర మంత్రులు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, మన జడ్చల నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి మల్లారా, ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిరుద్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఈ విధంగా జడ్చల్లో ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తనదైన శైలిలో తను ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చాడో, ఏ రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉన్నాడో, ఈ పని చేస్తున్న విధానం పట్ల 20 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఒత్తిళ్లున్నా, కొంతమంది పనిగట్టుకొని పనికి మాలిన మాట్లాడిన మాటలు అన్నా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ ఇవన్నింటినీ కూడా ఒక స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మన రేవంత్ అన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజకీయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించే విధంగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న మొన్నగా పొడుగు వ్యక్తి మాట్లాడిన చర్చలలో ఆ మాట్లాడిన వ్యక్తికి చెంపచెల్లుమనే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరం అవగాహన చేసుకొని వాళ్ళలాగా బందీలలా కాకుండా ప్రజా జీవితంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా? బండి కాన్వాయ్లో రావచ్చు, కానీ ప్రజల మధ్యలో వస్తా అని చెప్పి మీ అందరినీ కలుసుకుంటూ మీ అందరికీ చేతులు కలుపుతూ వచ్చిన ప్రజా నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. మన ఈ నాయకుడికి మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మనమందరం కూడా బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే ఒక గొప్ప అవకాశం ఆయనకు దొరికింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఒక అవకాశం దొరికింది. మనమందరం కూడా వెన్నుదంటి ఉండి, ముఖ్యంగా యువకులు, మా సోదరి మల్లారా, మనం ఒకవేళ మళ్ళొక్కసారి ఏదైనా అలసత్వం వహిస్తే మళ్ళా దొరల చేతిలో రాజ్యాధికారం పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మీలాగా అన్నా మేము ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భాన మీరు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోండి. మేమందరం కూడా ఒక్క మిర్చిలే కాదు,
జడ్చలనే కాదు యావత్ తెలంగాణ ఎంబడంతా మీ ఎంబడి ఉంటామని మరొకసారి గట్టిగా మీరందరూ కూడా చెయ్యెత్తి రేవంత్ అనే నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అట్లాగే అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అడ్వైజర్ వే నరేందర్ రెడ్డి గారు, వేదికపైనటువంటి సహచర శాసన సభ్యులకు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్స్కు, వివిధ స్థాయిల్లో హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి పుట్టడం గిట్టడం సహజం, జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ప్రతి మనిషి జీవితం సార్థకతం కావాలంటే అనుకున్నది సాధించాలి. ఆ పరంపరలో భాగంగానే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, ఆ తదనంతరం మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పీసీ సభ్యునిగా ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే. ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకున్నది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు కాబట్టి ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. అందుకే ఈనాడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డడే కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అదృష్టం, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఒకనాడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల కలలు నెరవేరబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ కానీ చాలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరుతూ ఒక మన మంచి సదవకాశం వచ్చింది కాబట్టి ఏ పద్ధతిలో ఏ విధంగానైతే 20 సంవత్సరాల్లో ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరబోతామని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అందుకే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. మనకు కావాల్సింది తపన, పట్టుదల, ఆ పౌరుషం అది ఉండాలి. కాబట్టి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకొని ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలో లోను కాకుండా వాళ్ళ జీవితంలో రాణించాలని చెప్పని మరి దానికి ఆదర్శంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిదర్శనం. కాబట్టి మరొకసారి భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, ఇలా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పని మరొకసారి భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు సోదరులు, స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈనాడు మీ అందరికీ
కృతజ్ఞతలు తెలియజెప్పడానికి ఇక్కడ విచ్చేసినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి గారు, మరో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, మిత్రుడు మాజీ శాసనసభ్యులు సోదరుడు సంపత్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మెగారెడ్డి గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు, అనేక ప్రాంతాల నుంచి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయి మా అందరినీ ఇక్కడ కలవటానికి వస్తున్నటువంటి సందర్భంలో మేమందరం అత్యంత ఆదరాభిమానాలతో ప్రేమతో స్వాగతం పలకాలని ఇక్కడ విచ్చేసిన అశేష ప్రజానీకానికి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జూలై 4 ఈ మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు ఈ మిడ్జిల్ మండలం నుంచి అతను భవిష్యత్తులో ఏమవుతాడో అనే సంగతి కూడా తెలియకుండా ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుడిగా మాకు వారు చెప్తున్నటువంటి వాగ్దానాలు మా అందరి కోసం పనిచేస్తానని చెప్పినటువంటి మాటలు అవన్నీ నమ్మశక్యంగా ఉన్నాయి కాబట్టి అన్నిటినీ ఎదిరించి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వారిని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించి జెడ్పీటీసీ సభ్యుడిగా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం పంపించారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జెడ్పీటీసీ సభ్యులు 20 సంవత్సరాల క్రితం అదే తారీఖు నాడు చాలామంది రాష్ట్రంలో గెలిచారు. కానీ ఇక్కడ గెలిచిన సభ్యుడు మాత్రం ఆనాడు ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, వారు ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేవలం జెడ్పీటీసీ సభ్యుడే కాదు, శాసన మండలి సభ్యుడిగా చేశారు, శాసనసభ్యులుగా చేశారు, పార్లమెంటు సభ్యులుగా చేశారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు, ఈరోజు సిఎల్పి నాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ అందరి మధ్యకు వచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడకు వచ్చినప్పుడు సరే సహజంగా చేతులు ఒప్పుకుంటూ అందరికీ చేయొప్పుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. వర్షం వస్తూ ఉంది, నేను త్వరగానే ముగిస్తాను, కానీ 2 విషయాలు మాత్రం స్పష్టంగా మీ అందరితో చెప్పాలనే మాట్లాడతాం. చేతులు ఒప్పుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలస్యం అయినా పర్వాలేదు, నేను వాళ్ళందరితో కలిసి భోంచేయాలి, ఆనాడు ఈనాటి నా ముఖ్యమంత్రి పదవికి
పునాదులు వేసినటువంటి వాళ్ళందరితో నేను కూర్చొని భోంచేయాలి అని వారితో పాటు మా అందరిని కూడా రమ్మని ఆహ్వానిస్తే ఇది మంచి సాంప్రదాయం కదా. 20 సంవత్సరాల క్రితం ఓటేసినటువంటి వాళ్ళని మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పి నాయకుడిగా వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇటువంటి నాయకత్వం కదా కావాల్సింది నాయకులకి అని చెప్పి తప్పనిసరిగా వస్తామని మేమందరం బయలుదేరి వచ్చాం. సరే వస్తే పత్రికల్లో మనం అందరం చదువుతున్నాం కొన్ని రోజుల నుంచి, ఏదో ఎల్నినో ఉంది, వర్షాలు రావు, చాలా ఇబ్బంది పడతాం, ఎండకి ఎండిపోతామని మన సాంకేతిక శాస్త్రవేత్తలు అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. సరే ఇక్కడ కూడా అట్లాగే ఎండలు కొడతా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఇక్కడికి వస్తే మీరు చూస్తూ ఉన్నారు ఆ ఎల్నినే ఎటుపోయిందో, వర్షపు జల్లులు పైనుంచి ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ప్రకృతి కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తుందంటే నాయకత్వం కానీ పాలన కానీ ఒక మంచి సంకల్పం ఉంటే, మానవ సేవే మాధవ సేవ అని ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధే మన లక్ష్యంగా అజెండాగా పెట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పటానికే నేను ఆ ఎల్లిని ఈనాటి వర్షాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సరే నేను దగ్గరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బడ్జెట్లు తయారు చేసే ప్రతి సందర్భంలో, లేకపోతే శాసనసభలో సభ జరిగే ప్రతి సందర్భంలో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తీసుకునే ప్రతి నిర్ణయంలో చాలా దగ్గరగా లోతుగా చర్చించిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మీ అందరితో చెప్పదలుచుకున్నాను. పాలన అంటే, ముఖ్యమంత్రి అంటే 4 అధికారులను పోగేసుకొని ఆ అధికారులు చెప్పిన దాన్ని తీసుకొని రొటీన్గా పాలన చేయటం కాదు. పాలన అంటే మనం చిన్ననాటి నుంచి ఏ గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి వచ్చామో, ఏ రైతు సమస్యలు, భూమి లేని నిరుపేద ప్రజల సమస్యలు, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు అర్ధాకలతో బడిగిపోతున్నప్పుడు చూసినటువంటి సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ కదా మనం అడ్రస్ చేయాల్సింది. కేవలం అధికారులు ఏదో రాసిస్తే ఆ రాసిన దాని ప్రకారం బడ్జెట్ తయారు చేసి మనం పాలన అందించడం కాదు కదా. బట్టనా నేను ఒక మామూలు గ్రామంలో పుట్టి వచ్చాను. సామాన్య రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా, తినటానికి తిండి లేనటువంటి కుటుంబాల బాధలు చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమమే మన అజెండాగా మనం నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక పాలమూరు జిల్లా బిడ్డగా, ఆకలి తెలిసిన వ్యక్తిగా నేను ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలు ఈరోజు సన్న బియ్యంతో భోజనం చేయాల్సిందే. అది నేను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిగా నిర్ణయం తీసుకుంటున్నాను. 1,15,00,000 కుటుంబాలు, ఇది పేద ప్రజల గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమైనటువంటి కార్యక్రమం. ఇది నిర్ణయం చేసేటప్పుడు ఇంతమందికి మనం సన్న బియ్యం ఇయ్యగలమా, ఇన్ని వేల కోట్లు తేగలమా అంటే ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు కడుపు నిండా అన్నం తినాల్సిందే. గొప్ప గొప్ప వాళ్ళు తినే సన్న బియ్యం పేద మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా తినాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఎస్ తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిందే అని చెప్పి వారి మీద ఒక అభిప్రాయం నాకు ఏర్పడింది. ఆ తర్వాత క్రమంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, చాలామంది పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు మనం శాసనసభ్యులుగా అనేక సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఏనాడు కూడా
ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలే. విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నాను. నేను పాలించేటువంటి ఈ సమయంలో నేను ముఖ్యమంత్రిగా వచ్చింది కేవలం ఏదో అధికారులను కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పే నిర్ణయాలు చేయటానికి కాదు. నేను ఒక లక్ష్యంతో వచ్చాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27 లక్షల విద్యార్థులు ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం ప్రభుత్వ పరంగా పెట్టాల్సిందే. అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాల్సిందే. దానికి కూడా ఒక గ్లాసు పాలు ఇవ్వాల్సిందే, ఒక గ్లాసు జావ ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు ఎస్, ఇది కదా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వ అధినేత ఉన్నప్పుడు జరిగేటువంటి సంక్షేమం కదా అని చెప్పి ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరం ఈ కార్యక్రమాన్ని మద్దతిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 27 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమం జరుగుతాం. చూశాం, చాలా సందర్భాల్లో చెప్పారు. నల్లమల్ల అడవుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు అనేక మందిని చూశాం. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళని చూశాం. 10 సంవత్సరాల ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక బడ్జెట్తో అనేక వనరులతో రాష్ట్రాన్ని అప్పచెప్తే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు. మనం మాత్రం చేయటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పేద కుటుంబానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి వెచ్చించి ఇచ్చి 4,50,000 ఇల్లు కట్టాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మీ అందరి హృదయం తెలిసిన బాధలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టే ఆ నిర్ణయం చేయగలిగాడు. ఇటువంటి అనేకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అనుకుంటూ అనేక మంది గతంలో మోసాలు చేశారు. కానీ నేను ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాల్సిందే. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళని కోటీశ్వరులు చేయాల్సిందే అని చెప్పి ప్రతి సంవత్సరం ఆర్థిక శాఖ నుంచి 20,000 కోట్లకు పైబడి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీ మధ్యకు వచ్చి మీ ఆశీర్వచనం మీకు కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమానికి వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా పాలన అంటే ప్రజల అవసరాలను తీర్చేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప కేవలం అధికారులతో ఒక పరిపాలన నడుపుకుంటూ నేను కూడా ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటానికి నాకు కాదు ఈ ముఖ్యమంత్రి పదవి. ఈ ముఖ్యమంత్రి పదవి భగవంతుడు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు నాకు మెండుగా నేను చెప్పిన మాటలు నమ్మి నాకు అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళకు రుణం తీసుకునే కార్యక్రమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈరోజు మీ మధ్యకు వచ్చి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం చేస్తున్నట్టు ఈ సందర్భంలో మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో పెట్టుకొని ఇప్పుడే మన అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు. ఒక ఆయన బయటకు వచ్చి నేను మళ్ళీ వస్తామంటే యాడికి వస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేని జీవితాన్ని ఇవ్వటానికి వస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకంటే స్వేచ్ఛగా మాట్లాడుకునే విధానం, స్వతంత్రంగా మాట్లాడుకునేటువంటి విధానం, భయం లేకుండా మాట్లాడుకునేటువంటి విధానం, ఆ స్వేచ్ఛ భయం లేకుండా ఉండేటువంటి జీవన విధానానికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పోలీస్ కానిస్టేబుల్ ఏం మాట్లాడితే ఏమైద్దో ఆయన భయం, రైతు నేను ఏం మాట్లాడితే ఏమైద్దో ఆయన భయం, యువకుడిగా నేను ఏం మాట్లాడితే ఏమైద్దో ఏ కేసు పెడతారని ఆయన భయం, ఒక అధికారి నేను ఏం మాట్లాడితే ఎవరు వింటారో అనేటువంటి ఆయన భయం, ఒక శాసనసభ్యుడు ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో అనేటువంటి ఆయన భయం. భయం 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 భయంగా 10 సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తెలంగాణ ప్రజలకి ఈరోజు స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు మీ మధ్యకు వచ్చి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు.
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. అందుకే మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుల సందేశానికి ధన్యవాదాలు, నమస్సులతో తనను అత్యంత ఉన్నత స్థానానికి చేర్చిన ప్రేమలు ఊరుతున్న ఈ మట్టితో 20 ఏళ్ళైనా అంతే నిత్య నవ్యంగా ఉన్న జ్ఞాపకాల్ని పంచుకోవడానికి వచ్చిన ఈ కృతజ్ఞత సభ రూపశిల్పి మనందరి అభిమాన నాయకులు ప్రియతమ ముఖ్యమంత్రి ముఖ్య అతిథి గారి సందేశం. ఆనరబుల్ సీఎం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె ఆ కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె ఆ కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగులు అద్దిన సేతితోనే జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. జూలై 4, 2006 నాడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మీద ఈ మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణ అక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. 20 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరం అదే తారీఖు జూలై 4 నాడు మీ అభిమాన నాయకుడు, నా ప్రియ మిత్రుడు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వృక్షమై దశ దిశ నిర్దేశం చేసే అవకాశాన్ని మీరు అందించినందుకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు అనిరుద్ధును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరో ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడుగా పార్లమెంటు సభ్యుడిగా మల్లు అనంతరాములు గారి వారసుడుగా ఈనాడు పేదలకు సేవలు అందిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని,
అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారిని, కల్వకుర్తి శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, నా సొంత గ్రామానికి శాసనసభ్యులైన అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారిని, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి ప్రియమిత్రులు సంపత్ కుమార్ గారిని, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారిని, మరో చైర్మన్ మాజీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్ గారిని, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య యాదవ్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి జిల్లా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు నా ప్రాణ సమానులైన మెడ్జల్ మండల యొక్క సోదరీమణులు వేలాదిగా ఈరోజు ఇక్కడికి తరలి వచ్చి మా సోదరుడు, మా మిత్రుడు, మా సహచరుడు మాతో పాటు గ్రామాలు తిరిగి తండాలు పర్యటించి ఈ ప్రాంత సమస్యలు తెలిసిన మేము ఎప్పుడైనా అన్న అని పిలుచుకునే మా రేవంత్ అన్న వచ్చిండు కలవాల్సిందే అని చెప్పి నాడు వేలాదిగా మీరు వచ్చి ఒక పక్కన ఉరుములు ఉరిమిన పిడుగులు పడిన ఈ వాన తుఫాన్ అయినా కలిసి తీరవలసిందే, ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందే అని ఒక గుండె ధైర్యంతో మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మన ప్రాంతానికి ముఖ్యంగా ఈ మెడ్చల్ మండలం కల్వకుర్తి ప్రాంతానికి, అచ్చంపేట ప్రాంతానికి ఒకనాడు గొప్ప నాయకులు, ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వ బాధ్యతను నిర్వహించిన చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్ నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి ముఖ్యమంత్రిగా మన జిల్లాకే అవకాశం వచ్చింది. వారే కాదు, చిన్న వయసులో దక్షిణ భారతదేశం నుంచే తన వాగ్దాటి పటిమ, తనకున్న అపారమైన జ్ఞానాన్ని పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల మీద స్పందించి దక్షిణ భారతదేశం నుంచే ఉత్తమ పార్లమెంటేరియన్గా అతి చిన్న వయసులో గౌరవించబడ్డ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ జైపాల్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రావాలి, శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాణించాలి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ప్రతిపక్షంలో రాణించాలి అని ఆయనకు తోడుండి రాజకీయంగా జైపాల్ రెడ్డి గారి ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ధ్యాప గోపాల్ రెడ్డి గారు మన మండల వాసి, గుడియాన్పల్లి వాసి. వారు జన్మదినం మొన్ననే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే కాదు, ఒక మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుంచి ఆదర్శంగా నిలబడ్డ గొప్ప నాయకుడు. అలాంటి ధ్యాప గోపాల్ రెడ్డి ఈ రాష్ట్రానికి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్న పీడితులుగా, తాడితులుగా, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను
బలైన వర్గాలను, మైనారిటీలను, మహిళలను పాలితుల నుంచి పాలకులుగా చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈనాడు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ పర్యటన, ఈ గెలుపు నాది కాదు. చాలామంది రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా గెలిచిండు, శాసనమండలి సభ్యుడిగా గెలిచిండు, శాసనసభ్యుడిగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు, పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికి ఈ మండలం కానీ, ఈ గ్రామాలు కానీ, ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా గ్రామం ఒంగూరు మండలం, కొండారెడ్డిపల్లి, అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించింది. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు, మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు, మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం, కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండి. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు మీరు, నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా నాతో పాటు పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచులు వాగులు దాటడానికి, వాగుల్లో ఇసుక దొంగలిస్తుంటే వాగులు దాటేటప్పుడు మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయినారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మిడ్చల్ మండలాన్ని, అదేవిధంగా గద్వాల శాసనసభ నియోజకవర్గంలో గట్టు మండలాన్ని డార్క్ మండలాలుగా ప్రకటించారు. డార్క్ మండలాలంటే 360 డిగ్రీస్ వెనుకబడి విద్య కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను డార్క్ మండలాలుగా, భూమిలో ఉండే నీళ్లు కూడా అందుబాటులో లేని మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. మరి అత్యంత వెనుకబడిన మండలమైన ప్రజలు చైతన్యంతో చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి,
మా జీవితాలు మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? అందుకే సహచర మంత్రివర్గ సభ్యుల్ని అనుమతి తీసుకొని ఈ మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి, ఈ మండలంలో ఉండే ప్రతి వాడు అరే మేము ఆ రోజు మా ఇంటికి వచ్చిన మా సోదరుడు, మా ఊరికి వచ్చిన మా బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నిర్వహిస్తున్నాడు, మాకు సహాయం అందుతుందని మన వైపు చూస్తున్నారు. అందుకే నిస్సహాయాలుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి, ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడిగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంతకంటే ఈ ప్రజలకు నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు బాధ్యత వచ్చి ఉండొచ్చు, నేను ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు, ఈనాడు మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇంతకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర, తెలంగాణ ప్రజల దగ్గర నాకు అవకాశం ఇవ్వడానికి, నాతో పనులు చేయించడానికి వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేదు ఇవ్వడానికి. వాళ్ళు ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చిండ్రు, ఇవాళ నన్ను పెంచి పోషించిండ్రు. అందుకే ఆనాడు మొక్క నాటిన ఈ మండలానికి మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వీళ్ళ సోదరుడుగా ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన అభివృద్ధి చెందిన మండలంగా, ఇది డార్క్ మండలం కాదు. ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి. దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ 20 సంవత్సరాలు 2006 జూలై 4న మీరు బాధ్యత ఇస్తే 20 ఏళ్లలో ఏ ఒక్కరోజు నేను సెలవు తీసుకోలే. నా స్వార్థ ప్రయోజనానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ఏది చేసినా ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల కోసం కొట్లాడిన, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. ఆనాడు నాతో పనిచేసిన ఎంఆర్పిఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల వర్గీకరణ రావణ కష్టాన్ని నాకు అవకాశం వచ్చిన వెంబడే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా బలైన వర్గాల సోదరులు, గొర్రెలకు బర్రెలకు, చివరికి కోడి పిల్లలకు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. మరి 50% ఉండే మా బలహీన వర్గాల లెక్కలు ఈ దేశంలో ఎందుకు పెట్టరు, ఎందుకు లెక్క గట్టరు అని అడిగితే 100 ఏండ్ల సమస్య. ఆనాడు 1931 బ్రిటిషర్స్ లెక్క పెడితే 100 ఏళ్ల బలహీన వర్గాల లెక్కలు పెట్టిన ప్రభుత్వమే లేదు. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన చేసి ఎవరు ఎంతున్నారో లెక్క తేల్చడమే కాదు, లెక్క ప్రకారం వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి చేర్చాలి అని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మిత్రులారా, మీరు అవకాశం ఇచ్చినందుకు ఈ దీర్ఘకాలికమైన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగినాం. చాలామంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు,
వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామం, గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా, పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం, అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడీల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై, పేదల గలమై, తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి సన్న బియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అదనంగా మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరు చేసిన మాట వాస్తవం కాదా ప్రతి నియోజకవర్గానికి? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా, 80,000 కోట్ల రూపాయలు ఓట్లు కొనడానికి నిధులు ఖర్చు పెట్టి, ఉచిత విద్యుత్తు కోసం 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి బట్టి గారు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 1,76,000 కోట్ల రూపాయలు ఈ చివరి ఇప్పుడు వేసే రైతు భరోసాతోని ఈ 30 నెలల్లో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు, 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని, మా సోదరుని అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా?
కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవాళ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గద్దల్లాక ఊరి మీద తిరుగుతున్నారు. రావాలి రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన. అంటే పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో బంధించిన పాపాల భైరవుడు మళ్ళా బయటికి రావాలని. తెలంగాణ ఉద్యమంలో అప్పులను తప్పులను అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మన్నించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. 10 ఏళ్ళల్లో ఆయన చేసింది ఇసుక దోపిడీకి అడ్డం పడ్డ నేరెళ్ళ దళితులను లారీలెక్కి తొక్కిచ్చిండు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలేసి జైల్లోకి తీసుకెళ్ళాడు. ప్రశ్నాపత్రాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగితే గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది రూపాయలతోని 100 కోట్లు కొల్లగొట్టి ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. ఇండ్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీని చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సుట్టపు సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలను దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి రావాలి మా పాపాల భైరవుడు రావాలి అని. ఆ పాపాల భైరవుడు నీకు టీవీ ఇచ్చిండు చూపించుకోవడానికి, రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండు, అబద్ధాలు చెప్పడానికి వినడానికి భజన పరులను ఇచ్చిండు. అందుకోసం వాళ్ళు రావాలంటారు. మరి నేను అడుగుతున్నా, ప్రజాపాలన ఎందుకు పోవాలి? మా యువకులకు నేను సూచన చేస్తున్నా, పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, దావత్కు పోయినా, బీర్ షాప్కి పోయినా, బార్ షాప్కి పోయినా, కళ్ళు దుకాణానికి పోయినా, ఏడికి పోయినా చర్చ పెట్టుర్రి. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల భైరవుడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టుర్రి. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలీర కొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? మీరు వస్తే ఏం చేస్తారే? ఫామ్ హౌస్లలో అమ్మిన గంజాయి డ్రగ్స్ ఇవాళ రైతు బజార్లలో పెట్టి అమ్ముతారా? ఏం చేస్తారు మీరు? ఏం చేయనీకి రావాలి? ఏం అన్యాయం చేసినామని ప్రజాపాలన పోవాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికెళ్ళి వచ్చినాయి 10 ఏళ్ళలో? ఎక్కడివి ఆస్తులు? ఏడ సంపాదించారు? ఏం వ్యాపారం చేసిర్రు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద, ఈ వజ్ర వైదూర్యాలు
ఈ బెంజ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ అప్పుల పాలైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకి ఇచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా, మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లా ఇరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా, మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా. మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులు ఎట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లు వచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లు వచ్చినాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అప్పులు తప్పులు చేసినాడు మళ్ళీ వస్తే ఇంతకుముందే మా అనిరుద్ధ్ చెప్పాడు, ఎందుకయ్యా వాడు వచ్చేది? నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా? వాడు అసలు మనిషా పశువా అని అడుగుతుండు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే, గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటి ఆయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్లు వినడానికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలే తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు. అందుకే మిత్రులారా, చివరగా మా మిర్జిల్ మిత్రులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నేను ఏమిచ్చినా చివరికి నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువనే మిర్జిల్ మండలానికి. నిధులు పెద్ద విషయం కాదు. ఇవాళ నాకు దక్కిన గౌరవం ఈ మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ ఆడినా, ప్రపంచంలో మన గలం వినిపించినా, ఆనాడు మీరు నాటిన మొక్కనే ఈనాడు పెద్దదై ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నది. ఈ బాధ్యతను కొనసాగించడానికి నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ వలసల జిల్లాను ఈరోజు అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాధాన్యత పెట్టుకున్నాడో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే వరకు, ఈ జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి విద్యను అందించి ఉద్యోగ ఉపాధి అందించే వరకు నేను మీకు సేవ చేస్తూనే ఉంటా. ఆనాడు 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారం ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఇవాళ చెప్తున్నా, నా ఆత్మ బంధువులైన మిర్జుల ప్రజల మధ్య నుంచి రాబోయే 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. ప్రజలకు సేవలు అందిస్తుంది. ఆనాడు జడ్పీటీసీ అయితా అంటే మీరు నన్ను జడ్పీటీసీని చేసిరు. నేను ఎమ్మెల్సీ కావాలంటే మీరు ఆశీర్వదించి జిల్లా ప్రజలు ఎమ్మెల్సీ చేసిరు.
తెలవని కొడంగల్కి వెళ్తే 2 సార్లు ఎమ్మెల్యేని చేసిరు. అక్కడ కష్టం వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీని చేసిరు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసిరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు 2వ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిరు. ఇదంతా మీ ఆశీర్వాదం. ఇవాళ ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాలరాత్రిని తెచ్చిపెడుతుంది. ఈరోజు వాళ్ళు దోసుకోవడానికి మొత్తం సిద్ధమై కూర్చున్నారు. అందుకే ఈనాడు తెలంగాణ యువకులు నడుం బిగించాలి. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే ప్రజలారా ఆలోచన చేయండి. మళ్ళీ కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఈ దేశం కోసం వాళ్ళ నాయనమ్మ ప్రాణాలు ఇచ్చింది. ఈ దేశం కోసం వాళ్ళ తండ్రి ప్రాణాలు ఇచ్చిండు. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ తర్వాత 35 ఏళ్ళు అధికారానికి దూరంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. కానీ ఈనాడు దేశంలో చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఈ చారిత్రాత్మకమైన అవసరమే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలంటే నేను ఒక సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, నాకు సహాయం అందించిన చిన్నవాడైనా, పెద్దవాడైనా, పేదవాడైనా, వెనుకబడిన ప్రాంతమైనా గుర్తు పెట్టుకొని వెనక్కి తిరిగి సహాయం అందించే ప్రకృతి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. మరి ఇవాళ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే సందర్భంలో తెలంగాణ ప్రజల అండగా ఉండాల్సిన అవసరం లేదా? ఆలోచన చేయండి. 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్ష, వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యను గుర్తు తెచ్చుకోండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సోనియా గాంధీ గారి కుటుంబానికి మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ కృతజ్ఞతనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అందుకే మిత్రులారా, 2029 ఎన్నికల్లో నాతో నడవండి. మనందరం కలిసి నడుద్దాం. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. మీరందరూ అండగా నిలబడతామని మాట ఇస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత ఈ మిడ్జిల్ నుంచే మొదటి అడుగు పడాలి. 1000 అడుగులు 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. మీరందరూ సిద్ధమేనా? వేదిక మీద ఉన్న మా సోదరులు సిద్ధమైతే అందరూ లేచి నిలబడి పిడికిలు ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహుల్ అన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్క
ఒకనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నరి బంధురా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు